విజయనగరం జిల్లా విజయనగరం పట్టణ పరిధిలో దొంగల బేభత్సం సృష్టిస్తున్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సోనియానగర్లో ఉన్నటువంటి టిట్కో హౌస్లో దొంగతనం అయితే జరిగింది. ప్రస్తుతం అయితే మనం చూస్తే ఏ బ్లాక్లో ప్రస్తుతం అయితే ఉన్నాం. ఏ బ్లాక్లో ఉన్నటువంటి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదైతే జరిగింది దొంగతనం జరిగిన ప్రాంతానికి అయితే మనమైతే చేరుకున్నాం. ప్రస్తుతం చూస్తే ఇక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్లో చూస్తే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ గొల్లెలు తాళాలకు మొదటిసారిగా పగలగొట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు కింద కూడా పగలగొట్టినటువంటి తాళాలు, అలాగే పక్కనే ఉన్నటువంటి దానికి సపోర్ట్గా ఉన్నటువంటి బెండ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇవన్నిటిని కూడా పగలగొట్టి లోపలికి వచ్చి చాలా సొంత సొత్తుని మొత్తం దోచుకెళ్ళిపోయారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలో అది ఏం జరిగింది, ఏమేమి పోయాయని మనతో పాటు మాట్లాడడానికి ఆ బాధితులు కూడా ఉన్నారు. పెద్దయినా చెప్పండి, మీ ఇంట్లోని ఏ దొంగతనాలు జరిగాయి, ఎవరో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు, ఏం చేస్తున్నారు ఏంటి? మాది టీవీ 80 ఇంచుల టీవీ బాబు. నేను అలాగ రూపాయి కూడబెట్టి అప్పు తీర్చి ఇంకా అప్పే తీరలేదు. తర్వాత బీరువాలో మా అబ్బాయికి పెళ్ళికి అనేసి ఒక 10,000 రూపాయలు, మా ఆవిడికి చెవులుని ఒక జత, 2 జతలు, మా పిల్లతో ఒక జత, మా పాపతో 2 జతలు పట్టీలు, గ్యాస్ ఒక 10,000 రూపాయలు, 2 గ్యాస్ బండ్లు, అర్థమైందా? ఒక పుల్లుది, ఒక ఎంటీది. అది ఇంకా బీరువాలో కొంచెం బట్టలు గిట్లు అన్నీ కలిపి కావలిస్తే మీరు ఈడే తీసుకోండి. అది నా పరిస్థితి. నేను రెక్కడితే డొక్కని బ్రతుకు. ఇప్పుడు నేను కష్టపడలేను, కళ్ళు కూడా ఆనవు నాకు. అదేదో అప్పుడు కూడా రిక్షా తొక్కి ఆటో తొక్కి అలాగే ఏవో కూడబెట్టుకునే వస్తువులు ఇప్పుడు దొంగతనం జరిగింది. మా మనవాడికి ఒంట్లో బాగోలేదని హాస్పిటల్కి వెళ్ళిపోయిన నిమిత్తంలోనే నాకు ఈ ఘటన జరిగింది బాబు. నాకు 75 సంవత్సరాలు నా వయసు. నేను ఎప్పుడు కూడగొట్టగలను? ఈ వయసులో నేను నడలేకపోతున్నాను, ఇంకేంటి కష్టపడతాను. కష్టపడడానికి కూడా నాకు ఓపిక లేదు. నడడానికే ఓపిక లేనప్పుడు కష్టపడడానికి ఎక్కడి నుండి వస్తుంది? ఏదో ఆ ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో అలా ఘటన చేస్తాను. సొంత ఇల్లు ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు కాబట్టి ఉండే, ఆ ప్రభుత్వం మాకు ఇచ్చారు ఈ గొడవ అనేసి ఉండే. ఇంటి కూడా లేదు, కరెంటు బిల్లు కూడా రాదు. అలాగేదో జీవనోపాధం చేస్తున్నావు వచ్చిన డబ్బులతోటి. ఇంకానే హాస్పిటల్కి వెళ్ళి నిమిత్తం నాకు ఈ రాత్రి జరిగింది బాబు నా పరిస్థితి. మరి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇన్ఫర్మేషన్ ఫోన్ చేశాను సార్, పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారు సార్ పోలీసు వాళ్ళు. అక్కడ ఉన్న సిఐ గారు వీళ్ళందరూ, ఆయన కూడా నాకు చిన్నప్పుడు పరిచయమే. పైడిరాజు గారు సార్, రామారావు సార్ నాకు తెలుసును సార్. ఇళ్ళకి జరిగిందంటే ఆయన పరిగెత్తుకు వచ్చాడు నా పరిస్థితి చూసి. ముసలోడు, నాకు ఇంచుమించు 30 సంవత్సరాలు, నేను జమ్మన్గా ఉని కానుండి ఆయన రిక్షా తొక్కి బతికాడు అనేసి ఆయన పరిగెత్తుకు వచ్చాడు. అయ్యో ఆయన సిఏ గారు, ఆయన సిఏ తర్వాత సిఏ రోలర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళమంత 2 టౌన్కి వెళ్ళాను. 2 టౌన్ నుండి రోలర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ రాసాం. ఇది తను వచ్చారు. నా పరిస్థితి సార్. సో చూసాం కదా, ఈ ఇంట్లో చూస్తూ ఉంటే ఇక్కడ ఒక టీవీ కూడా ఉండేది, ఆ టీవీ కూడా దోచుకెళ్ళిపోయారంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి బీరువాలో ఉన్నటువంటి నగదుతో పాటు బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లారంటూ కూడా చెప్తున్నారు. అమ్మ చెప్పండి, ఏమేమి పోయాయి ఏంటి? మీరు బీరువాలో ఏమేమి పెట్టారు ఏంటమ్మా? బీరువాలోనే 2 జతలు చెవులు అనేవి, 2 జతలు పట్టీలు, 10,000 రూపాయలు నగదు, తర్వాత 2 గ్యాస్ బండ్లు, టీవీ పట్టుకుని వెళ్ళిపోయినారు బాబు. ఎప్పుడు జరిగింది? రాత్రి జరిగిందంట, తెల్లారి గంటలు జరిగిందంట బాబు. అది అంటే ఏమేమి బంగారు ఆభరణాలు ఏంటండి పోయాయి? దుద్దులు, 2 జతలు దుద్దులు, 2 జతలు పట్టీలు, తర్వాత 10,000 నగదు. అది పిల్లడ పెళ్ళికి ప్రదానం చేస్తాం, 23న ప్రదానం చేస్తామని ఉంచాను బాబు బీరువాలోన. అది పట్టుకుని వెళ్ళిపోయారు. 2 గ్యాస్ బండ్లు, టీవీ అదే పట్టుకుని వెళ్ళారు. అంతేను బాబు, కాగితాలు ఇచ్చి. సో చూసాం కదా, ఒక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కాయ కష్టం చేసుకుని బతికినటువంటి ఈ కుటుంబంలో ఈరోజు ఈ దొంగతనం పూర్తిగా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చూస్తూ ఉంటే బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్నటువంటి సొత్తునంతా కూడా దోచుకెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం దాచుకున్నటువంటి డబ్బులను, బంగారాన్ని అన్నిటిని కూడా దోచుకెళ్ళిపోయారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. చూస్తూ ఉంటే మొత్తం ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి ఫైల్స్ని, అక్కడ ఉన్నటువంటి పేపర్లు అన్నింటినీ కూడా చిందరవందరగా పూర్తిగా పడేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. చూస్తూ ఉంటే ఒకవైపు డాక్యుమెంట్స్, అలాగే ఒకవైపు పేపర్స్, మొత్తం ఎటు చూసినా సరే పూర్తిగా
అన్ని విధాలుగా కూడా చూస్తే లోపలికి కేజీ లేకుండా మొత్తం కేవలంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ఇటువంటి పని చేస్తుంటారంటే కూడా పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ లోపలికి వచ్చి ఎవరూ లేనటువంటి సమయంలో ఇటువంటి సొత్తుని దోచుకెళ్ళడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఇంతకు మునుపు ఈ ప్రాంతాన్ని ఎవరైనా సరే వచ్చి సందర్శించిన వాళ్ళు మాత్రమే ఈ విధంగా చేయగలరంటూ కూడా చెప్పుకొస్తుంటూ ఉంటారు. అదేవిధంగా స్థానికులు కూడా ఆ విధంగా ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి ప్రాంతాల్లో ఇటువంటి దొంగతనం అంటే ఎవరు లేనటువంటి ప్రాంతాల్లో ఈ విధంగా దొంగతనం జరగడం పట్ల పోలీసులు కూడా పలుమార్లు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా తీసుకున్నప్పటికీ కూడా అయితే ప్రత్యేక నిఘా పెట్టినప్పటికీ కూడా దొంగలైతే అలచలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం చూసుకుంటే ఆ లోపల ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లు కూడా దోచుకెళ్ళిపోయారంటే దొంగతనం అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది మనమైతే చూడవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎలక్ట్రికల్ వస్తువులే కాకుండా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లను కూడా దోచుకెళ్ళిపోయారు అంటున్నారు. చూస్తే గ్యాస్ సిలిండర్లు కానీ ఇక్కడ వంట సామాగ్రిలో ఉన్నటువంటి ఏవి కూడా లేకుండా పూర్తిగా అన్నీ కూడా దోచుకెళ్ళిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇటువంటి దొంగతనం అనేది చూస్తూ ఉంటే ఇక్కడ నైబర్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా చేశారనే పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే ఇటువైపు నుంచి వెళ్ళారంటూ కూడా ఒకవైపు అయితే చెప్తున్నారు. అంటే ఈ డోర్ తీస్తే వస్తుంది, ఎందుకంటే ఇంకా క్లూస్ టీమ్ అయితే మరి కాసేపట్లో వస్తుంది. ఎక్కడ కూడా మనమైతే చేయి వేయట్లేదు, ఎందుకంటే ఎక్కడ చేయి వేసినా ఆ క్లూస్ టీమ్కి మన ఫింగర్ ప్రింట్స్ అయితే అక్కడ పడతాయి కాబట్టి ఎక్కడ కూడా నేనైతే చెయ్యి అయితే వేయట్లేదు. ఎందుకంటే అది తీసి చూపిస్తే లోపలికి ఎలా వెళ్ళింది కూడా తెలుస్తుంటుంది. అందుకారణం చేత అప్పుడు మనం అటువైపు వెళ్ళలేనటువంటి పరిస్థితి, అందుకు చూపిస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఇదంతా కూడా టిట్కో హౌస్. ఇది ఇక్కడ ఉన్నటువంటి సోనియానగర్లో ఉన్నటువంటి టిట్కో హౌస్లో ఏ బ్లాక్లో ఉన్నటువంటి ఒక రిక్షా కార్మికుడి ఇంట్లో ఇటువంటి దొంగతనం జరగడం పట్ల పూర్తిగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు నేను కూడగొట్టుకున్నటువంటి సొమ్మును అలాగే మా భార్యకి ఉన్నటువంటి నగలను కూడా ఈరోజు దోచుకెళ్లారు. నా కొడుకు యొక్క నిశ్చితార్థానికి పెళ్లికి దాచుకున్నటువంటి డబ్బును నగలను కూడా పూర్తిగా దోచుకెళ్ళిపోయారు అంటూ కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని పట్ల ఇప్పటికే పోలీసులు కూడా ఒకవైపు అయితే గాలింపు చర్యలు కూడా చేపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. దీనిపైన క్లూస్ టీమ్ కూడా వచ్చి పూర్తిగా అన్ని విధాలుగా చెక్ చేస్తామంటూ కూడా చెప్తూ ఉంటున్నారు. అసలు ఏం జరుగుతుందని పూర్తిగా మరి కొన్ని గంటల్లో తెలుస్తుందంటూ కూడా ఆ బాధితులకైతే చెప్తున్నారు. ప్రస్తుతం ఇది సోనియానగర్లో ఉన్నటువంటి దొంగతనం ఇంటి వద్ద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.